गुड मॉर्निंग स्टूडेंट्स। आज हम लोग सिक्स्थ क्लास के अंतर्गत टेक्स्ट बुक हम देखेंगे। ध्यान से देखिए। చూడండి ఈరోజు మనము సిక్స్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ని స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ టెక్స్ట్ బుక్లో క్యా కహా హై అని చెప్పేసి ఇండెక్స్ పేజ్ ఇచ్చారు మనకి. అలాగే దీంట్లో ఇకాయి నెంబర్ ఇచ్చారు. అలాగే మనకి ఎప్పుడైనా సరే కొన్ని పదాల కలయిక, కొన్ని అక్షరాల కలయికతోటి కొన్ని పదాలు ఏర్పడ్డాయి. అలాగే కొన్ని పదాల కలయికలతోటి మనకి వాక్యం ఏర్పడింది. కొన్ని వాక్యాల కలయికలతోటి ఒక పేజ్ ఏర్పడింది. అదేవిధంగా కొన్ని పేజీల కలయికతోటి ఒక లెసన్ ఏర్పడింది. కొన్ని లెసన్స్ కలిపి ఇకాయి, ఆ విధంగా కొన్ని ఇకాయిలు కలిపి మనకి టెక్స్ట్ బుక్ ఏర్పడింది. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో సంబంధించిన పాఠశాల చెప్పుకుందాం. అంతకన్నా ముందు మనం ఇండెక్స్ చూద్దాం అనుకున్నాం కాబట్టి చూడండి, పాఠశాల అని ఇచ్చారు ఇక్కడ. ఈ పాఠశాల అనేటువంటిది చిత్రపట్ అంటే బొమ్మలు ఉంటాయన్నమాట. దీంట్లో సిక్స్త్ క్లాస్ పిల్లలు అప్పుడప్పుడే హై స్కూల్కి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్తో హిందీ నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా పాఠశాల అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇది జూన్ మంత్లో చెప్తారనమాట. తర్వాత ఆమ్ లేలో ఆమ్ అంటే ఇది బాల్గీత్. ఇది పిల్లలు పాడేటువంటి పాట విధానంగా ఈ బాలగీత్ చెప్పడం జరుగుతుంది. ఇది మనకి జూలై పోర్షన్గా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి హమారా గావ్ అంటే మన యొక్క ఊరు యొక్క విశేషాలు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక బాల్ గీత్, ఒక గీతంలాగా పాడతారు. ఇది కూడా పొద్దున పైన మనం ఆమ్లేలో ఆమ్ చెప్పినట్టుగానే. తర్వాత రైల్వే స్టేషన్, ఇది కూడా మనకు బాల్ గీత్లోనే చెప్తారు. ఇదంతా కూడా మనకి ఏమవుతుంది, మనకి కేవలం గీతాల్లాగానే ఇచ్చారు. ఎందుకంటే మనకి ఈ యొక్క చిన్నపిల్లల లెసన్స్ అనే ఉద్దేశంతో. తర్వాత రైల్వే స్టేషన్, ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి తీన్ మిత్ర, ఇది మళ్ళీ అపఠిత్ అనమాట. ఇందులో కేవలం చిత్ర గీతాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆగస్టు పోర్షన్గా చెప్పారు. తర్వాత మనకు వచ్చేసి బాజార్ ఇచ్చారు. ఇది కూడా మనకి బాలగీతంలాగానే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మేరా పరివార్, ఈ మేరా పరివార్లో బాలగీతం అనే చెప్పచ్చు. ఇది సితంబర్ పోర్షన్లా చెప్పారు మనకి. నెక్స్ట్ చిడియాగర్, ఇది ఒక చిత్రపాట అని చెప్తున్నారు. ఇక్కడ చిత్రకథ, కొన్ని బొమ్మలతోని ఒక కథ ఏర్పాటు చేశారు. ఆ కథ ప్రకారంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి మైదాన్ అంటే మనకి పిల్లలకి మైదానం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కేవలం పటాలు మాత్రమే ఇచ్చి దాంతో వాళ్ళు ఏ విధంగా అయితే లెసన్ ప్రిపేర్ చేయాలి అనే దానిపైన చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బాల్ దివస్ అంటే ఇంకేముంది, పిల్లల యొక్క చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకుంటారు, అసలు ఆ టైంలో స్కూల్ ఏ విధంగా ఉంటుంది, ఆ చిల్డ్రన్స్ డే వచ్చేటువంటి టైంకి మనకి బాల్ దివస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఖుషియోంకి దునియా అంటే పిల్లలంతా కూడా ఆడుతూ పాడుతూ ఒక్కొక్క అక్షరం, ద్విత్వాక్షరాలు నేర్చుకోవడం, సంయుక్తాక్షరాలు నేర్చుకోవడం, ఇదంతా కూడా మనకి అందులో చూపిస్తారు. తర్వాత వచ్చేసి హిందీ దేశ్ కే నివాసి, ఇది కూడా బాలగీతం లాగా ఇవ్వడం జరిగింది. హింద్ దేశ్ కే నివాసి అని చెప్పారు ఇక్కడ. అంటే ఏంటంటే మన హిందూ దేశంలో నివసించేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇక్కడ భారతదేశం సువిశాలమైనటువంటి దేశం అనేటువంటి కంటెంట్తో ఒక మంచి పాటను ఇవ్వడం జరిగింది. తర్వాత చుక్కీ ఆర్ జబ్బార్, ఇది సెలవులు ఇంకా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సంక్రాంతి సెలవులు, క్రిస్మస్ సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అప్పుడు ఆ టైంలో పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, ఉయ్యాలలు ఊగడం, ఇదంతా కూడా మనకి అక్కడ ఇస్తారు చాలా మనోరంజకంగా. తర్వాత ఉద్యాన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం పైన చూసినట్టుగానే మైదాన్ ఇంకా ఉద్యాన్, ఈ రెండు కూడా కొద్దిగా సిమిలర్గా కొన్ని వర్డ్స్ మనకి సమానంగా ఉంటాయి. ఇది నిబంధ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఇందులో బొమ్మలు మాత్రమే ఇస్తారు, మనం దీనికి నిబంధ రాయాలి. ఏదైనా సరే ప్రతి లెసన్కి కూడా మనం సారాంశాలు కనుక నేర్చుకున్నట్టయితే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే మనం సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచే కనుక మనము చక్కగా ప్రతి లెసన్కి కూడా సారాంశం నేర్చుకుంటూ, కవి పరిచయాలు నేర్చుకుంటూ, లెసన్ నేము, హెడ్డింగు, అదేవిధంగా ఒక్కొక్క లెసన్కి సంబంధించిన కొన్ని లైన్స్ ఇలా నేర్చుకుంటూ ముందుకు పోతే మనం చాలా ఈజీగా అన్ని లెసన్స్ కూడా నేర్చుకోగలుగుతాము. మనకి లాంగ్వేజ్ పైన మంచి గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ ఏదైతే ఉందో ముందు క్లాసెస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. बच्चे चले क्रिकेट खेलने, आप लोग बच्चों को साधारणतः क्रिकेट खेलना बहुत पसंद करते हैं ना, इसी के संबंधित यहाँ कहानी के रूप में दे दिया गया है। ये तो ये
ये भी कहानी के रूप में दिया गया है, बहुत अच्छे तरह से होता है। ఈ విధంగా మనకి 6th క్లాస్ కనుక చూసుకున్నట్టయితే ఈ లెసన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు మనము ఫస్ట్ లెసన్ అయినటువంటి మనం పాఠశాల లెసన్లోకి వెళ్తాము. ఇది మనకి కాయి 1లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇదేంటంట, ఇది మనకి చిత్రపాఠకి సంబంధించినటువంటి పాఠము అని చెప్పుకున్నాం. కేవలం బొమ్మలే ఉంటాయి, ఇక్కడ ఏమి స్టోరీ ఉండదు. కానీ మనం ఏం చేయాలి, ఆ బొమ్మలు చూసి ఒక స్టోరీ క్రియేట్ చేసి పిల్లలకి ఎంతో మనోరంజకంగా ఉండే విధంగా మనం ఏర్పాటు చేయాలి. పాఠశాల ఫస్ట్గా పిల్లవాడు లేదా పిల్ల ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నేమ్ అక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది మనము. పాఠశాల మేరా పాఠశాల కన్నా ఏ హే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనారాయణ హై స్కూల్ అయితే హమ్ శ్రీనారాయణ హై స్కూల్, ఈ విధంగా చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసి యహా క్లాస్ రూమ్ మే క్యా క్యా దిఖాయి దే రహే హే అని అడుగుతారు. అంటే కక్ష తరగతిలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శ్యామ్ పట్ దిఖాయి దే రహే. ఫస్ట్ మొదటగా బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది. తర్వాత ఏక్ బచ్చే క్యా కర్ రహే హే, एक लड़का वर्णमाला लिख रहे हैं और अध्यापिका क्या कर रहे हैं, अध्यापिका बच्चों से पुस्तक के संबंधित विषय ज्ञान दे रहे हैं और कुछ बच्चे क्या कर रहे हैं, पुस्तक को पढ़ रहे हैं। और इसमें और कुछ क्या कर रहे हैं, यहाँ पे दीवार दिखाई दे रहे, श्यामपट दिखाई दे रहे, पुस्तक दिखाई दे रहे, कुर्सी और नीचे तो कारपेट और खिड़कियाँ, सब कुछ यहाँ पे हमको देखने के मिल रहे हैं। और आगे पेज में क्या दिखाई दे रहे हैं, ये तो क्या होता है, वो तो खिड़की दिखाई दे रहे। कुछ बच्चे ऐसे भी रहते ना, नटखट बच्चे, क्लास में जो टीचर बोलते रहते हैं उसको छोड़ के बाहर को देखते रहते हैं. అలాగే పిల్లలు ఇక కొంతమంది పిల్లలు కూడా ఉంటూ ఉంటారు కదా, స్కూల్ క్లాస్లో టీచర్ చెప్పేది వినడం మానేసి బయట చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బాబు కూడా బయటకు చూస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకి అక్షరం అలా వర్ణం కా చార్ట్ దియా గయా థా. ఇందులో చిన్న చిన్న వర్డ్స్ ఇచ్చేసి ఆ చార్ట్ పీలే కాగజ్ ఎల్లో కలర్ చార్ట్ మీద అక్కడ రాసి ఉన్నాయి. ఏం రాసి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. అక్కడ కమల్, మటర్, ఐనర్, ఫల్, ఈ విధంగా ఈ తరసే పూరా వర్ణన్ కియా గయా హై. ఇవన్నీ కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఒక అబ్బాయి అమ్మాయి నుంచుని అది చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ और क्या कर रहे हैं, एक चार्ट पे वर्णमाला को सीख रहे हैं, आ को सीख रहे हैं और इस तरह से पूरा लोग एक ही काम कर रहे हैं. आज हम इस पाठ के ऊपर निबंध बनाना है तो इस प्रकार से बनाना होगा है. నేను ఇంకా మీకు నోట్స్లో కూడా నేను క్లియర్గా రాసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాఠశాలని మొట్టమొదటిగా మెన్షన్ చేయాలి. తర్వాత మీ పాఠశాలలో ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఉంది. సాధారణంగా 6th to 10th ఉంటుంది కాబట్టి मेरा पाठशाला में 6 से लेके 10वीं कक्षा तक रहते हैं అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మా స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. అలాగే మీ స్కూల్లో ఏదైనా ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఏమైనా చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి, నీట్ సంథింగ్ ఏదైనా చెప్తున్నారు, అది లైన్ కూడా మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మేరా పాఠశాల మే ఐఐటి और नीट का भी शिक्षण दे रहे हैं. ఓకే, తర్వాత మీ పాఠశాలలో ఏముంటాయి, సాధారణంగా స్కూల్స్లో ఏముంటాయి, एक लाइब्रेरी रहते हैं, साइंस का लैब रहते हैं और लाइब्रेरी रहते हैं, साइंस का लैब रहते हैं पुस्तकों के लिए और खेलने के लिए मैदान रहते हैं और कक्षा के कमरे बहुत सारे होते रहते हैं 6 से लेकर 10वीं कक्षा तक चलने वाला. और टीचर्स बैठने के लिए टीचर्स का एक कमरे रहते हैं टीचर्स के लिए और ऑफिस रूम रहते हैं, ये तो ऑफिस के लिए. इस तरह से आपका स्कूल में क्या क्या होते हैं, कितने कमरे होते हैं और कितने टीचर्स होते हैं, कौन कौन से टीचर कौन कौन सा सब्जेक्ट, कौन कौन सा विषय, సబ్జెక్ట్ को హిందీ में విషయ कहते हैं, సబ్జెక్ట్ని హిందీలో విషయం అని అంటారు. ఆ విధంగా ఏ ఏ సబ్జెక్ట్స్ చెప్తూ ఉన్నారు టీచర్స్, అదేవిధంగా ఎవరెవరు ఏం చెప్తారు వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ. అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ పేరు ముझे గణిత్ పసంద్ హే, ముझे హిందీ పసంద్ హే, ముझे ఇంగ్లీష్ పసంద్ హే. ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంకొక లైన్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, మీ స్కూల్ మీ ఇంటికి ఎంత దూరంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ मेरा పాఠశాల 3 कोस का दूर है, 2 किलोमीटर का दूर है. ఎలా వస్తారు స్కూల్కి, నేను నడుచుకుంటూ వస్తాను, మేము చల్తే हुए आते हैं, లేదు నేను బండిలో వస్తాను, మే వాహన్ మే मेरा पिता मुझको छोड़ते हैं, మా నాన్న స్కూల్లో దించుతారు లేదా మా మమ్మీ దించుతారు. ఈ విధంగా ఆ లైన్స్ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఏదైనా సరే పాఠశాల అనేటువంటి లెసన్లో మనం మొత్తం
పాఠశాలకి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ క్లాస్ నుంచి ఇక్కడ ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాఠశాల లెసన్ని మీరు చక్కగా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చక్కగా నేర్చుకోండి. ఈరోజు మనం పాఠశాల లెసన్ చెప్పడం జరిగింది. చాలా తొందరగా, చాలా ఏం కష్టం లేకుండా హాయిగా కూడా మనము నేర్చుకోవచ్చు. కాబట్టి చక్కగా మీరు ఇప్పటి నుంచి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ హాలిడేస్లో చక్కగా చదువుతూ ఉన్నారు అనుకుంటే మీరు స్కూల్ తెరిచేటప్పటికి చాలా హ్యాపీగా, మీకు ఎంతో ఇష్టంగా మీరు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కాబట్టి చక్కగా చదువుకోండి. అందరూ కూడా ఇంటి పట్టున నీడలో ఉండండి, సేఫ్గా ఉండండి, చదువుకోండి. నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బర్డెన్ని కొంతవరకు తొలగించుకునే ప్రయత్నం చేయండి. చాలా తేలిగ్గా అయిపోతుంది. మనకి ఇప్పుడు చిత్రపట్కి సంబంధించిన లెసన్, పాఠశాల లెసన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు నేను రాతపూర్వకంగా కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అప్పుడు మీకు ఫస్ట్ లెసన్కి సంబంధించిన సారాంశం మీకు వచ్చేసినట్టే. ఈ విధంగా మీరు నేర్చుకోండి, చాలా ఈజీ అయిపోతారు. అలాగే మీకు ఎవరికైనా ట్రాన్స్లేట్ చేయడం రావట్లేదు, రాయడం రావట్లేదు, చదవడం రావట్లేదు, దాని గురించి మీరు ఏం కంగారు పడకండి. కామెంట్ బాక్స్లో రాయండి. మనం ఇంకా లెర్నింగ్ క్లాసెస్ అని చెప్పేసి చేద్దాము. అందరూ కూడా హార్డ్ వర్క్ చేయకండి, స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్గా ఆలోచించండి, స్మార్ట్గా చదవండి, మంచి మార్క్స్ని మీ సొంతం చేసుకోండి. సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇంత ఈజీనా అనేటువంటి విధంగా మీరు ముందుకు పోండి. మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. మీరు అలా ఒకరికొకరు ఉండడం వల్ల మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఎంతో తేలికగా, ఎంతో మంచినీళ్ళు తాగినంత తేలికగా, ఐస్ క్రీమ్ తిన్నంత ఇష్టంగా మీరు కనుక ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి చక్కగా క్లాసెస్ అన్నిటినీ అటెండ్ కండి, అన్నిటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.